మీరు చూడండి మామూలుగా ఎలా ఉంటాడు మామూలుగా నా సినిమాలోనో దానికంటే ముందు కాబట్టి పేషెంట్గా ఉన్న నా దాంట్లో పేషెంట్గా ఉన్నట్టు లేడు. ఒక క్లాసికల్గా క్యాడీలా మెడికల్ క్యాలెండర్ని పెట్టి తీసుకుని క్లాసిక్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఆ క్లాసిక్ డ్రెస్ చేయించాం. క్లాసికల్ కాదు, క్లాసిక్గా ఉండే రేమండ్స్ అవన్నీ చూసి ఆ డ్రెస్ కూడా అతనికి ఏంటి ఇలా ఉంది ఇప్పుడు వస్తున్నాయి కదా నార్త్ ఇండియన్స్ వాళ్ళు వేసుకుంటారు ఇక్కడ వరకు. అది అప్పుడు వేసాను అనమాట నేను. మనసే పాడని అనే ఒక దాంట్లో ఒక కవిలాగా ఒక సాఫిస్టికేటెడ్గా దీన్ని మా గురువు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల్లో కూడా వేశారు. సర్వోదన్ బెనర్జీ. సర్వోదన్ బెనర్జీ అంటే మీ ఏజ్ తెలియదు కానీ మొన్న యాక్ట్ చేసాడు కదా లక్కీ భాస్కర్ వాళ్ళ ఫాదర్, దుల్కర్ సల్మాన్ ఫాదర్. అతను పెద్దోడు అయిపోయాడు. ఆది శంకరాచార్యులు యాక్ట్ చేసిన అతను మా దాంట్లో మన విశ్వనాథ్ గారి సినిమాలు చేసేటప్పటికి చార్మింగ్ ఉంటాడు తెల్లగా. ఆది శంకరాచార్యులు జీవీఆర్ గారి సినిమాలో చేశారు. అందుగాడు అతను. సో అతనికి మేము వేసాం కదా డ్రెస్లు అవే సిరివెన్నెలో కూడా వేసారు. రెండు ఒకేసారి జరుగుతున్నాయి షూటింగ్లు. అంటే ఇప్పుడు మీరు చూసారు సార్ మళ్ళీ రీ రిలీజ్? నేను ఫస్ట్ రిలీజ్ అప్పుడే నాకు పెద్ద నచ్చలేదు యాక్చువల్గా సినిమా. ఎందుకంటే ఈయన ఆడిని కొట్టుకుడు ఏంటది విజయవాడలో జరుగుతున్న ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది. అప్పుడు సిద్ధార్థ కాలేజీలో కొట్టుకునేవారు కమ్మోళ్ళు కాపులను. అర్థమైందా? వీళ్ళ కొట్టుకునేది అక్కడ చదివాడు కాబట్టి దీని మీద ఎందుకు చేయకూడదు. అక్కడ ఒక పక్కన రాధాని చంపాడు, ఒక పక్కన రంగాబల రావడం, ఇవన్నీ పీరియడ్లో పెరిగాడు అతను. తప్పు లేదు. టు టేకింగ్ ఇన్స్పిరేషన్ అనేది పెద్ద పెద్దోళ్ళలోనే అక్కడ గాడ్ ఫాదర్ 1, గాడ్ ఫాదర్ 2, గాడ్ ఫాదర్ 3 తీశాడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా అని. నా ఇవన్నీ ఎందుకు చెప్తానని నీకు కొత్తగా చెప్తున్నాను, నా ఫిల్మ్ స్టూడెంట్స్కి అర్థం అవుద్దని. అంచేత ఆ సినిమా నాకు నచ్చిందని నచ్చలేదంటే ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోకూడదు. మరి నాకు వచ్చిన ఫ్యాన్స్ అయినా ఏ ఫ్యాన్స్ అయినా ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి చెప్పాను. ఈ మనవడికి ఈ సినిమాకి ఇళయరాజా కావాలనే ముందు కీరవాణిని పెట్టారు. కీరవాణి అప్పటి వరకు అన్నపూర్ణ స్టూడియోస్కి చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. చక్రవర్తి దగ్గర అప్పుడు ఇతను చాలా పేదరికంలో కష్టపడుతూ ఉంటున్న టైంలో కీరవాణికి ఇద్దాం, ఆ చక్రవర్తి దగ్గర ట్యూన్ చేస్తూ ఉంటాడు అని అతనికి ఇవ్వడంతో చక్రవర్తి కోపం వచ్చి అతన్ని బండబూతులు తిట్టి బయటకు పోమన్నాడు. డబ్బులు లేని పరిస్థితుల్లో కీరవాణిని నేను వేటూరు గారిని పిలిచి ఒక 1000 రూపాయలు ఇచ్చాను నేను అతనికి కీరవాణికి. అటువంటి స్టేజ్ నుంచి స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ యొక్క కష్టార్జితం, వాళ్ళ యొక్క మంచి ట్యూన్స్ ఇవ్వడం అన్నీ జరిగినాయి.